Hello guys, this is Ride with Ravindra. Welcome back to our channel. ఇది వచ్చేసి నా న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అమరాల్డ్ గ్రీన్. ఈ వెహికల్ అయితే నేను ఈ మంత్లో 6వ తారీఖున అయితే పర్చేస్ చేశాను. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు షోరూంలో విత్ యాక్సెసరీస్తో కలిపి 2,73,293 రూపీస్ పడింది ఇన్ విజయవాడ ఇన్ ప్రవళిక మోటార్స్. నాకు వచ్చేసి ఈ వెహికల్లో యాక్సెసరీస్ ఏమేమి యాడ్ చేశారంటే ఈ యొక్క ఇంజిన్ గార్డ్ అండ్ ఇది సంప్ గార్డ్, ఈ రెండు కలిపి 7,500 అంత పడింది నాకు షోరూంలో. అది కాకుండా నేను యాడ్ ఆన్ కింద బయట యాక్సెసరీస్లో సీట్ కవర్స్ అండ్ ట్యాంక్ కవర్ నేను బయట పర్చేస్ చేశాను విజయవాడ నవరంగ్ థియేటర్ దగ్గర. నాకు ఈ వెహికల్ ఫస్ట్ సర్వీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను. ఈ వెహికల్ కలర్ అయితే చాలా 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 బాగా నాకు అనిపించింది. నేను క్లాసిక్లో ఒక 7 కలర్స్ ఏమో ఉన్నాయి, కాకపోతే ఆ కలర్స్ అన్నింటిలో కల్లా నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అందుకనే నేను ఈ కలర్ని పర్చేస్ చేశాను. అలాగే నాకు ఫస్ట్ సర్వీస్లో దీని సర్వీస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1,400 ఏమో పడింది. ఆ 1,400లో ఏమేమి మార్చారంటే ఒకటి ఇంజిన్ ఆయిల్, ఇంకోటి ఫస్ట్ సర్వీస్ కిట్ అని చెప్పేసి ఒకటి చెప్పారు, అండ్ చైన్ లూబ్, అండ్ కన్జ్యూమర్ ఫీ అని చెప్పేసి ఒక 118 రూపీస్ ఏమో యాడ్ చేశారు. అది ఎందుకు యాడ్ చేశారు అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. కన్జ్యూమర్ ఫీ అంటే లేబర్, దాంట్లో ఇంక్లూడింగ్ లేబర్ అనేది కింద ఉంది, అది ఒక 18 రూపీస్ యాడ్ చేశారు. బట్ ఓవరాల్గా అయితే నాకు సర్వీస్ బాగానే చేశారు, తొందరగానే అయిపోయింది. నాకు నియర్ బై హౌస్కి దగ్గరలోనే ఈ సర్వీస్ సెంటర్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ది. నేను వాళ్ళ దగ్గర అయితే సర్వీస్ చేయించాను ఆథరైజ్డ్. నా ఫస్ట్ సర్వీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను. అలాగే ఈ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మీకు ఎలా అనిపించింది, ఈ కలర్ బాగుందా బాగాలేదా అనేది కామెంట్ రూపంలో మీరైతే మన ఛానల్లో అయితే తెలియపరచండి. అలాగే ఈ వెహికల్ని చూస్తే దూరం నుంచి చూసినా ఎలా చూసినా సరే చాలా 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 అంటే చాలా బాగుంది. నిజంగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన ఈ క్లాసిక్ రీబార్న్ అయితే ఈ ఎమరాల్డ్ గ్రీన్ స్పెసిఫిక్గా ఈ క్రోమ్ అనేది చూసారా మీరు, క్రోమ్ వెహికల్ మొత్తం ఎక్కడ చూసినా క్రోమే ఉంటుంది. అందుకనే నేను ఈ వెహికల్ని చూడగానే చాలా ఇష్టపడ్డాను అనమాట. నాకు చాలా 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 బాగా అంటే చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను యాడ్ ఆన్ కింద ఇక్కడ మనకి ఆయిల్ బ్యాక్ సైడ్ ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉంటుందో ఆయిల్ ట్యాంకర్కి ఒక చిన్న ప్రొటెక్టర్ లాంటిది కూడా వేయించాను. అండ్ సీట్ కవర్స్, ట్యాంక్ కవర్ వచ్చేసి నాకు ట్యాంక్ కవర్ అంతగా అనిపించలేదు, బట్ ట్యాంక్ కవర్ చేంజ్ చేయాలి నేను మళ్ళీ దీన్ని. సీట్ కవర్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ అరౌండ్ 550 రూపీస్ పడింది నాకు. ఎక్కడంటే నవరంగ్ థియేటర్ దగ్గర మన మ్యూజియం రోడ్లో శివ బుల్లెట్ ఎలక్ట్రికల్స్ అండ్ యాక్సెసరీస్ షాప్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అయితే నేను దీన్ని పర్చేస్ చేశాను 550. అక్కడ నాకు సీట్ కవర్స్ వేసినందుకు 200 ఛార్జ్ చేశారు, ప్లస్ ఇది ఒకటి టోటల్ అది 750 అయింది. అండ్ ఇది ఒక 250 ట్యాంక్ కవర్, టోటల్ 1000 అయింది నాకు షోరూంలో కంప్లీట్. కానీ యాక్సెసరీస్ జెన్యూన్ యాక్సెసరీ అయితే చేయించుకున్నాను. కానీ బయట ఆఫ్టర్ మార్కెట్లో ప్రైస్ తక్కువ ఉన్నారు, కానీ నాకు ఎందుకనో బయట కంటే షోరూంలో వేయించుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. ఎందుకనంటే మనకి దీన్ని ఇంక్లూడింగ్ మనం ఈఎంఐలో కన్వర్ట్ చేసేసుకున్నాము. ఎగ్జాక్ట్గా నేను దీనికి ఈ వెహికల్ యొక్క ఒక రౌండ్ వీడియో అయితే ఇది. అండ్ మరి ఇంకన్ని వీడియోస్లో మీ ముందుకు వస్తాను. అలాగే మీరు నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్లో అయితే. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కంపల్సరీ సపోర్ట్ చేస్తారని ఈ వీడియో ఇక్కడితో అయితే ఫినిష్ చేస్తున్నాను. బాయ్.